ఈరోజు కదా ఏం నేస్తం ఎట్లా ఉంది. అనగనగా ఒక అడవిలో ఒక పావురం. ఆ పావురానికి ఒక నక్కకి మంచి స్నేహం ఉంది. అయితే నక్క జిత్తుల మారిది, పావురం వెర్రి బాగుల్ది. ఒకరోజు నక్క పావురాన్ని దగ్గరికి పిలిచి ఇలా అంది, నేస్తం నేస్తం, ఒక సంగతి చెప్తా విను. ఎవరైతే నన్ను బాగా నవ్విస్తారో, ఎవరైతే బాగా ఏడిపిస్తారో, ఎవరైతే నాకు కడుపు నిండా భోజనం పెడతారో వాళ్ళే నాకు నిజమైన స్నేహితులు. నువ్వు ఈ పనులు చేయగలిగితేనే నాకు నిజమైన స్నేహితురాలివి, లేకుంటే కాదు అని చెప్పింది. అంతా విని ఓస్ ఇదెంత పని, నా తెలివితేటలు చూపిస్తాను అని చెప్పింది పావురం. పావురం పైన ఎగురుతూ నక్క భూమి మీద నడుస్తూ సాగిపోతున్నాయి. ఆ దారిలో ఇద్దరు బాటసారులు వెళ్తూ ఉన్నారు. ముందు పోతున్న వాడి మూట మీద మెల్లిగా వెళ్ళి పావురం వాలింది. భలే బాగుందిరా ఈ పావురం పెంచుకోవటానికి అని చెప్పి రెండవ బాటసారి పావురాన్ని పట్టడం కోసం చేతికర్ర విసిరాడు. అది వెళ్ళి సరాసరి మొదటివాడి కాలికి తగిలింది. ఇంకేం, ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇదంతా చూసి నక్క పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వింది. పావురం వచ్చి ఏం నేస్తం ఎట్లా ఉంది అని అడిగింది. చాలా బాగుందని అంటూ సంతోషాన్ని తెలిపింది నక్క. అలా మరి కొంచెం ముందుకి సాగిపోయాయి నక్క పావురము. అక్కడ రెండు వేట కుక్కలు కనిపించాయి. పావురం వెళ్ళి వాటి మీద వాలి చురచురా పొడిచి తానెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుంది. కోపంతో ఉన్న ఆ వేట కుక్కలు నక్క కనపడగానే దాన్ని పట్టి నానా హింసలు పెట్టాయి. బాధకి తట్టుకోలేక నక్క ఏడ్చి రాగాలెట్టింది. పావురం దిగివచ్చింది. ఏం నేస్తం ఎట్లా ఉంది అని పలకరించింది. ఏం చెప్పమంటావు, కుక్కలు నన్ను చంపి వదిలాయి, ఎట్లా ఏడుస్తున్నానో చూడు అని అంది. మళ్ళీ మామూలుగా వెళ్తూ ఉన్నాయి నక్క పావురం. ఒక పల్లెపిల్ల తట్టలో భోజనం పెట్టి పొలంలోకి పట్టుకు వెళ్తూ ఉంది. పావురం దాని మీద వాలి బుట్ట తిరగేసింది. నక్క కనపడేసరికి తట్ట అక్కడే వదిలేసి ఆ అమ్మాయి హడలి పారిపోయింది. నక్క హాయిగా కడుపు నిండా భోంచేసింది. పావురం వచ్చి ఏం నేస్తం ఎట్లా ఉంది అని అడిగింది. చాలా బాగుంది, నేస్తమంటే నువ్వే నిజమైన నేస్తానివి అంటూ అనేక విధాలుగా పావురాన్ని నక్క పొగిడింది. అప్పటి నుంచి ఆ రెండు నిజమైన నేస్తాలుగా ఉండిపోయాయి.